చంద్రబాబు నాయుడు గారు నిన్న మే 29న సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ రావడం మీరు చూశారు. యాన్షన్ ప్యాటర్న్ పెంటకోస్టల్ చర్చ్ గాస్పుల్ టు ది అన్రిచ్డ్ మిలియన్స్ నేను స్థాపించాను. దాని ద్వారా లక్షల మంది అనాథులకు, వితంతులకు తెలుగు రాష్ట్రాల్లో 28 మన దేశం రాష్ట్రాల్లో సేవ చేయడం మీరే అనేక సార్లు వచ్చి చూశారు, పొగిడారు కూడా. 2014 వరకు నేను మీ కొరకు ఎంత క్యాంపెయిన్ చేశారో 2024 జూన్లో మీరు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను వీడియో కూడా రిలీజ్ చేశాను. ఏది ఏమైనప్పటికీ మీరు 2024 జూన్లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మేము సిఆర్పిలు నేను తీసుకొచ్చిన విశాఖపట్నం కోర్టు ఆర్డర్ 4th ఎడిషనల్ది వేసాము. వాళ్ళకి ఎవరు మా అన్నయ్యని చంపిన భార్యా పిల్లలకి బోర్డు మెంబర్లని మరొక అవకాశం ఇవ్వమని 19 సంవత్సరాల తర్వాత ఎలాగ అవకాశం ఇస్తారండి? వాళ్ళేమంటున్నారు, మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముఖ్యంగా లోకేష్ ఉన్నాడు, మాతో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, ఒకసారి అయితే రామ్మాధవ్ కూడా ఉన్నారు అని చెప్పుకుంటూ తిరుగుతూ మీరే డబ్బులు ఇస్తున్నారు. సొసైటీలన్నీ మనం చేసుకుందాం, పార్టీ పెట్టినందుకు ఆయనకు పనిష్మెంట్ ఇద్దాం, ప్రజాశాంతి పార్టీ పెట్టినందుకని మీ పేరు వాడుకుంటూ మీ సహాయంతో వారు అన్నీ తిరుగుతున్నారు. అయితే 7 జడ్జిలు ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 4 మీ మ్యాటర్ మేము వినమన్నారు, 2 విని నాట్ బిఫోర్ మీ అని రాశారు, 7 ఆయనేమో ఇంకొక అవకాశం విశాఖపట్నంలో ఇమ్మని ఆర్డర్ వేశారు. ఇదేంటండి? మా అన్నయ్యను వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పటికి నేను చారిటీలు చేస్తున్నాను, వాళ్ళకి పిల్లలే పుట్టలేదు, వాళ్ళ మెంబర్సే కారు, నేనే ఫౌండర్, ప్రెసిడెంట్, ఓనర్, డోనర్ అని మీకు తెలుసు. మరి వాళ్ళకి ఎలా మీరు ఆర్డర్లు ఇస్తారు? అంటే మీకు డైరెక్ట్గా నా ప్రాపర్టీలు కావాలంటే చెప్పండి, రాష్ట్రానికి రాసి ఇచ్చేస్తా, వాళ్ళకెందుకు? మీరైనా మంచి చేయండి, మీ ద్వారా చారిటీలు నడుపుతాను నేను కావాలంటే. మా అన్నయ్యని చంపిన వారికి మాత్రం ఈ చారిటీలు మీరు ఇవ్వలేరు. కోర్టులు అసలు జడ్జిలకు బుర్రలేదా? ఇన్నిసార్లు డిస్మిస్ అయిన తర్వాత లోవర్ కోర్టు నుంచి, డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి, 2 హైకోర్టుల నుంచి, సుప్రీంకోర్టులు 19 సంవత్సరాలు డిస్మిస్ అయిన తర్వాత మరో అవకాశం ఇమ్మని ఎలాగంటారు? కనుక న్యాయం చేయండి, ఇమీడియట్గా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. లేదు అంటే చూసారా, నేను మోదీ గారికి 2010లో జనవరి 26ని ఎండోర్స్ చేశారని మా అన్నని చంపేశారు 30వ తారీఖున 3 రోజుల్లో. ఏమైంది గుర్తించుకోండి. నా చారిటీలకు వ్యతిరేకంగా వచ్చిన 6 బోర్డు మెంబర్లు, 1 ముఖ్యమంత్రి మస్ అయిపోయారు, దేవుని శాపాన్ని పొందారు. రండి, స్పీకర్ జాన్సన్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, ఆ వీడియో చూడండి. రండి, లక్షల కోట్లు తీసుకొద్దాం. ఇలాన్ మస్క్ ఇన్విటేషన్ మీరు తీసుకోరా? స్పీకర్ జాన్సన్ గారు ఇన్విటేషన్ మీరు తీసుకోరా? ట్రంప్ని కలవండి, ఇన్వెస్టర్ని కలవండి, వాషింగ్టన్ డీసీ రండి, కలిసి పనిచేద్దాం. గతం మర్చిపో. ఏదైనా నేను ఎప్పుడైనా 30 సంవత్సరాలుగా మీకు అభిమానే కదా, న్యాయమే చేశాను కదా, మరలా కలిసి పనిచేద్దాం. రేవంత్ రెడ్డి తమ్ముడు నువ్వు కూడా రా, కలిసి పనిచేద్దాం, 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. న్యాయము జరగకపోతే 1, 2, 3 వారాల్లో నేను వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, ఇండియన్ ఎంబసీల ముందు, ఇప్పుడు మోదీ గారు, అమిత్ షా, సీజే లెటర్లు రాసిన తర్వాత, సిబిఐ డైరెక్టర్ లెటర్ రాసిన తర్వాత, ఎవరి జడ్జిలు ఎందుకు అన్యాయం చేశారు, ఏ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు, మీ చిట్ట అంతా బయటకు లాగుతా, దేవుని శాపానికి మీరు గురవుతారు. దేవుని దీవెనలు కావాలా? రండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. Speaker Mike Johnson here. My friend Dr. K.A. Paul is doing rallies and summits all across America and bringing the good news to people who need to hear it. I've been watching his work since the early 90s, mid-90s when I got involved and saw him doing Promise Keepers and he does gospel rallies around the world everywhere. We're glad to have him and hope you'll be there. Hope to see you at one of these events. My dear friends, August, September, October, very important months in 2026. Washington DC, New York, West Coast, Bay Area, Dallas, Houston, we're doing global summits, economic summit, peace summit, mainly these incredible rallies. Please come.
attend. Let us work together to promote peace and humanity and charity. Pray for Speaker Johnson. He's inviting you. You'll be there. I'm inviting you, especially the chief ministers. Come. Let us develop. Let India and US lead the world for peace and God's goodness. Thank you very much. God bless.